సాధారణంగా రాష్ట్రంలో కానీ కులాలకు అతీతంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పండుగ జరుపుకుంటారు. కులానికో పండుగ, మతానికో పండుగ లాగా ఉంటుంది. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పండుగలా ఉంటుంది. కానీ ప్రపంచమంతా జరుపుకునేటువంటి పండుగ మేడే. అంటే రాష్ట్రాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కార్మికులంతా కలిసి కార్మిక దినోత్సవంగా మేడేని జరుపుకుంటారు. ఆ యొక్క మేడే ఎందుకు జరుపుకుంటారు? కార్మికులకి అంత పండగ వాతావరణం తీసుకొచ్చినటువంటి అంత విశేషం ఏముంది అనేటువంటి విశేష ప్రయత్నాలు చేసే క్రమంలో మనతో పాటు కార్మిక వర్గ నాయకుడిగా అంటే సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు కార్మిక పండుగ అనగానే కార్మికులకి ఒక పెద్ద పండుగగా మేడేని జరుపుకుంటారు. అసలు మేడే ఎందుకు జరుపుకోవాలి, దేనికోసం, ఎలా ఏర్పాటైంది? ముందుగా ప్రేక్షకులకు, కార్మికులకు, శ్రామికులకు, ఉద్యోగ వర్గాలకు, శ్రమించేటువంటి సమస్త వర్గాలకు 138వ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సిఐటియు రాష్ట్ర కమిటీ మేడే రోజు వాడవాడలో, పారిశ్రామిక ప్రాంతాల్లో ఘనంగా ఈ మేడే ఉత్సవాన్ని జరుపుతూ ఉంది. మేడేకి ఒక ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్నది. మేడే అనేటువంటిది అన్ని ఈవెంట్లాగా ఇది ఒక ఈవెంట్ కాదు, అన్ని పండగల్లాగా ఇది ఒక పండగ కాదు. మేడే అంటే అది ఒక పోరాట దినం. మేడే అంటే అది కార్మికుల యొక్క ఐక్యతకు, సంఘటిత శక్తికి అది నిదర్శనం. మేడే కార్మిక హక్కుల కోసం పోరాడి పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా, అన్యాయాలకు వ్యతిరేకంగా, శ్రమజీవులను దోచుకునేటువంటి ఉత్పత్తిదారులైనటువంటి పెట్టుబడిదారులు 20 గంటలు, 18 గంటలు, 16 గంటలు పని చేపిస్తుంటే 8 గంటల పని దినానికి ఉవ్వెత్తున లేచినటువంటి ఒక కిరీటం. కాబట్టి మేడే అనేటువంటిది ఒక దేశానికో, ఒక ప్రాంతానికో, ఒక భూభాగానికో, ఒక మతానికో, ఒక కులానికో చెందింది కాదు. ఈరోజు లేబర్ మార్కెట్లో తమ శ్రమను అమ్ముకునేటువంటి, శ్రమశక్తిని అమ్ముకునేటువంటి ప్రతి కార్మికుడి యొక్క హక్కుల దినం మేడే. మేడేకి చాలా ప్రాముఖ్యత ఉంది. అది ఒక రక్త చరిత్ర. అది ఒక మన పోరాటానికి, కార్మిక బానిసత్వంలో ఉండి యంత్రానికి కట్టివేయబడి ఉన్నటువంటి కార్మికుడికి ఒక స్వేచ్ఛని ప్రసాదించినటువంటి రోజు మేడే. కాబట్టి దీనికి చాలా ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈరోజు మేడేకి సంబంధించి అదేదో పండగలాగా, లేకపోతే వచ్చిపోయే సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి లాగానే మేడే కూడా వస్తుందనేటువంటి పద్ధతిలో కొంతమంది ఆలోచిస్తున్నారు. మేడే చరిత్ర చాలా ఘనమైంది, చాలా కీర్తివంతమైంది, అది చాలా ఆదర్శమైంది, అది ఒక స్ఫూర్తిదాయకమైంది. అంటే ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటే మార్క్స్ ఒక నినాదాన్ని తీసుకొచ్చాడు. అంటే ప్రపంచ కార్మికులు అంతకుముందు 1826 అంటే ఆ సంవత్సరంకి అంటే ముందు ఎలా ఉండేది అసలు? ఈ మేడే ఏర్పడడానికి బానిసత్వం సంబంధించి ఒక పని దినాల కోసమేనా, ఇంకా ఎలా ఉండేది అసలు? ఆధునిక పెట్టుబడిదారీ సమాజంలో యాంత్రీకరణ వచ్చిన తర్వాత, ఆధునీకరణ వచ్చిన తర్వాత, పారిశ్రామిక అభివృద్ధి ప్రారంభమైన తర్వాత కార్మికుల్ని యంత్రాలకు కట్టేసేటువంటి బానిసలుగా చేసేవాళ్ళు. పరిశ్రమల్లో చిన్న చిన్న పిల్లల్ని కూడా వినియోగించేవాళ్ళు. చట్టాలు ఉండేవి కాదు, పని దినానికి పరిమితి ఉండేది కాదు. ఉత్పత్తి బాగా చేయించుకొని, అదనపు గంటలు పని చేయించుకొని తక్కువ వేతనాలు ఇచ్చి కష్టజీవులు, శ్రమజీవుల యొక్క శ్రమ నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి సంపదని పెట్టుబడిదారులు కొల్లగొట్టుకునేటువంటి పరిస్థితుల్లో కార్మికులు రోజుకి 24 గంటలు ఉంటాయి. 24 గంటల్ని 3 భాగాలకు చేయాలి. 8 గంటలు పని చేయాలి, 8 గంటలు విశ్రాంతి తీసుకోవాలి, 8 గంటలు కుటుంబంతో సామాజిక జీవితాన్ని గడపాలనేటువంటి దాని మీద నాడు కార్మిక ఉద్యమాలు నడిపినటువంటి నాయకత్వం 8 గంటల పని దినం కోసం ఆ రోజు పోరాడింది, దోపిడీని ఎదిరించింది. కార్మికుడి యొక్క శక్తిని కొల్లగొట్టుకునే, శ్రమశక్తిని కొల్లగొట్టుకునే విధానానికి వ్యతిరేకంగా నినదించినటువంటి నినాదమే మేడే. ఇది ఆషామాషికి వచ్చింది కాదు.
1886 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అంతకుముందే కార్మిక సంఘాలు పెట్టి ఆ కార్మిక సంఘాలతోని కార్మికులు సంఘటితమవుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు మనం ఏదైతే అమెరికా సామ్రాజ్యవాదం అని చెప్పి అనుకుంటున్నామో ఏదైతే ఇప్పుడు పెట్టుబడిదారులందరికీ సామ్రాజ్యవాదులకి పెద్దనలాగా వివరిస్తూ ఈరోజు యుద్ధాల పేరు మీద కానీ లేకపోతే పెద్ద పెద్ద ఆధునిక యంత్రాలు తీసుకొచ్చి కార్మికులు దోపిడీ చేస్తున్నటువంటి ఒక అమెరికా సామ్రాజ్యవాద దేశం అయితే ఇప్పుడు ఏది ఉందో అలాంటి ఆ అమెరికా గడ్డ మీదనే 1886 సంవత్సరంలో చికాగో నగరంలో మే 1వ తారీఖున కార్మికులకి 8 గంటల పనిదినం కావాలని చెప్పి నినదించారు. పోరాటానికి పోరుకేకని వేశారు. సైరన్ మోగింది, సమ్మె సైరన్ మోగింది. ఆ సమ్మె సైరను ఒక నగరానికి పరిమితం కాలేదు, మొత్తం అమెరికా నగరం అంతా కూడా వ్యాపించింది, ఎల్లలు దాటిపోయింది. ఆ సమ్మెలో లక్షలాది మంది కార్మికులు పాల్గొన్నారు. సమ్మె జరుగుతున్నటువంటి సందర్భంలో సమ్మెలోకి కార్మిక వర్గాన్ని అంతా ఐక్యం చేయడం కోసం, సమ్మెని ముమ్మరం చేయడం కోసం మే 3వ తారీఖున చికాగో నగరంలో సమ్మె చేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా ప్రదర్శన చేస్తూ ఉంటే కార్మికుల యొక్క డిమాండ్లని శాంతియుతంగా పరిష్కరించాల్సినటువంటి ఆనాటి పాలక వర్గం అలా చేయకుండా బాధ్యతారహితంగా వ్యవహరించి ఆ సమ్మె చేస్తున్నటువంటి కార్మికులు ఆ ప్రదర్శన మీద పోలీసుని ఉసుగొల్పి విచిత్రరహితంగా కాల్పులు జరిపితే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంతం అంతా రక్తసిక్తమైపోయింది. ఆ కాల్పులకి నిరసనగా ఆ దమనకాండను వ్యతిరేకిస్తూ కార్మిక వర్గం వీధుల్లోకి వచ్చి పోరాడుతూ 4వ తారీఖు హే మార్కెట్, అమెరికా నగరంలో ఉన్నటువంటి హే మార్కెట్లో ఒక సభ నిర్వహిస్తూ ఉంటే ఆ సభను రెచ్చగొడుతూ పాలక వర్గాలు ఆ సభను డిస్టర్బెన్స్ చేస్తున్నటువంటి సందర్భంలో పోలీసులకు ఉద్యమకారుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు కాల్పులు కాల్చారు. ఆ కాల్పులు కాల్చే సందర్భంలో ఆ సభ ప్రదర్శకులలో ఉన్నటువంటి ఆ సభలో ఉన్నటువంటి ఎవరో ఒకళ్ళు పోలీసు మీద బాంబు వేశారనేటువంటి పేరు మీద నిరాధారమైనటువంటి ఒక అభియోగాన్ని మోపి ఆ ఉద్యమాన్ని అణిసివేశారు. ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి 4 ఉద్యమ నాయకుల్ని ఆ రోజు కేసులు పెట్టి ఉరితీసినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు ఆ రక్తంలో తడిసినటువంటి ఆ కార్మిక నాయకులు చనిపోయినటువంటి ఆ సందర్భంగా పోలీస్ కాల్పులతో పోలీసులు తుపాకీ గుండ్లు వర్షం కురిపిస్తే ఆ తుపాకీ గుండ్లతో చెందినటువంటి రక్తంలో చనిపోయినటువంటి కార్మిక నాయకులు తమ శరీరాల్లో ఉన్నటువంటి శరీరం మీద ఉన్నటువంటి చొక్కాలు తీసి ఆ రక్తంలో ముంచి ఆ రక్తంలో నుంచి కార్మిక వర్గానికి ఒక లక్ష్యాన్ని నిర్ణయించారు. మేము చనిపోయినంత మాత్రములా మమ్మల్ని మట్టి పెట్టినటువంటి మాత్రాన ఈ పోరాటం ఆగదు. మన పోరాటానికి మేడేకి సంకేతంగా మా రక్తంలో తడిసినటువంటి చొక్కాలని ఎర్ర జెండాలకు మీకు అందిస్తున్నాం. ఈ ఎర్ర జెండాని పట్టుకొని 8 గంటల పనిదినం వచ్చే వరకు పోరాడనని చెప్పి ఆ రోజు మేడే ఉద్యమంలో ప్రాణాలని అర్పించినటువంటి ఉద్యమ నాయకులు ఈ దేశానికి ఒక సందేశం ఇచ్చారు. 4కి ఉరిశిక్ష పడితే 4గురిలో ఒకతను స్పేస్ అనేటువంటి ఒకతనికి ఉరిశిక్ష వేసేటప్పుడు ఆయన ఒక మాట మాట్లాడాడు. నేను ఉరి తీయబడినంత మాత్రాన ఈ ఉద్యమ జ్వాల ఆగదు, ఈ ఉద్యమ జ్వాలని మీరు ఆర్పలేరు, ప్రపంచ కార్మికులారా ఏకం కాండి, పోరాడితే పోయేది లేదని మార్క్స్ చెప్పాడు. మార్క్స్ చెప్పినటువంటి మాటలో పయనిద్దామని చెప్పి మార్క్స్ చెప్పినటువంటి నినాదాన్ని పునరుద్ఘాటించారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా కార్మిక ఉద్యమం ఒక మహాజ్వాలగా కార్మిక చైతన్యం రగిలింది. అక్కడి నుంచి అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు జరిగాయి. ఆ పోరాటాలు జరిగేటువంటి సందర్భంలో చికాగోలో 8 గంటల పనిదినం ప్రారంభం కాకముందుకే ఔరాలో రైల్వే వ్యాగిన్లో 1864లోనే మనకిక్కడ భారతదేశంలో కూడా మనకి ఔరాలో కార్మిక వర్గం సమ్మె చేసింది. అప్పుడు కార్మికులకి పని గంటలు ఎక్కువ ఉండేవి,
అధికారులకి తక్కువ ఉండేవి. ఓకే. ఈరోజు అధికారులు, ఆ రోజు బ్రిటిష్ అధికారులు లాగానే మాకు కూడా పని గంటలు తగ్గించాలని చెప్పి భారతదేశంలో చికాగో కంటే ముందే ఇక్కడ ఒక ఉద్యమం జరిగింది. దీంతో పాటు 1890 సంవత్సరంలో ఇంటర్నేషనల్ వర్కింగ్ మెన్స్ అనేటువంటి అసోసియేషన్ అనేటువంటి ఒక సంస్థ, అది వామపక్ష భావజాలాలు, సోషలిస్ట్ భావజాలు కలిగినటువంటి ఒక సంస్థ, కమ్యూనిస్టులతో ఏర్పడినటువంటి ఒక కూటమి, మేడే పోరాటం జరిగిన తర్వాత మేడే ఉద్యమం యొక్క స్పిరిట్ని భవిష్యత్ తరాలకు కూడా తీసుకెళ్ళాలి, భవిష్యత్తులో కూడా కార్మిక వర్గానికి ఈ పోరాటం ఒక మార్గదర్శకంగా ఉండాలని చెప్పి 1890లో వర్క్మెన్ అసోసియేషను మేడే జరపాలని చెప్పి ఒక పిలుపునిచ్చింది. అంటే అప్పటి నుంచే మేడే ప్రారంభం. అప్పటి నుంచే మేడే పోరాటం అంటే 1890 నుంచి మేడేనే అఫీషియల్గా జరపాలని ప్రారంభమైంది. కానీ విచిత్రం ఏంటంటే మన భారతదేశంలో 1800 అయింది. ఆ తర్వాత దేశంలో అనేక దేశాల్లో ఈ మేడే క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఈ కాలంలోనే ఎప్పుడైతే 1890లో ఇంటర్నేషనల్ వర్కింగ్ మెన్స్ అసోసియేషన్ పిలిపించిందో, ఆ పిలిపించిన తర్వాత అది ఆ ఉద్యమం పని గంటల వరకే పరిమితం కాలే, వేతనాల వరకే పరిమితం కాలే. కార్మిక వర్గం ఆ రోజు వేతనాలు, పని గంటలు, వాళ్ళ రాయితీలు, వాళ్ళ సంక్షేమం మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజల మీద జరుగుతున్న దాడులు, సామ్రాజ్యవాదుల యొక్క దోపిడీ, ఆనాడు జరుగుతున్నటువంటి యుద్ధాలతో నష్టపోతున్నటువంటి వివిధ దేశాల పరిస్థితిని కూడా అవగాహన చేసుకొని 1900 సంవత్సరం నుంచి మొదటి ప్రపంచ యుద్ధంలో జరుగుతున్న తరుణంలో మొదటి ప్రపంచ యుద్ధానికి వ్యతిరేకంగా ఆ రోజు నాజీలు రాజ్యమేలుతూ నియంతృత్వంగా వ్యవహరిస్తున్న సందర్భంలో నాజీలకు వ్యతిరేకంగా హిట్లరు, ముసోలియన్ లాంటి వాళ్ళు ఆధిపత్యం చెలాయించి నిరంకుశంగా ప్రజల్ని మీద భారాలు వేసి ప్రజల మీద దాడులు చేస్తున్నటువంటి తరుణంలో వాటి కోసం కూడా కార్మిక వర్గం ప్రపంచవ్యాప్తంగా కొట్లాడింది, పోరాడింది. ప్రపంచవ్యాప్తం ప్రజలందరి సమస్యల్ని బాధ్యతాయుతంగా వ్యవహరించింది. ఆ క్రమంలో 1920 సంవత్సరంలో మన భారతదేశంలో మొదటి కార్మిక సంఘం ఏర్పడింది. అది ఏఐటీసీ. అది ఒక విప్లవకర సంఘం. ఆనాడు ఎప్పుడైతే కార్మిక సంఘం భారతదేశంలో మొట్టమొదటి కార్మిక సంఘం 1920లో ఏర్పడేదో అప్పటి నుండి కార్మిక వర్గంలో మరింత చైతన్యం పెరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారి మన మద్రాసులో 1923లో కామ్రేడ్ సింగారవేలు ఎర్రజెండాను ఎగరేసి భారతదేశంలో మేడే అనే దాన్ని ఈ భారతదేశంలో ఇక్కడ తీసుకొచ్చి మేడే స్ఫూర్తిని భారతదేశంలో చాటేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆనాడు ఈ యొక్క బానిస సంఖ్యలను తెంచడం కోసం కార్మికులు పోరాటం చేశారు. నేడు మళ్ళీ అదే పరిస్థితి. అంటే ఒక కార్మిక చట్టం వ్యతిరేకంగా ఇప్పుడు చాలామంది మళ్ళీ పోరాటాలకి చూస్తున్నాం. ఎన్నో పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు నేటి పాలక పరిస్థితులు కానీ నేటి ప్రభుత్వాలు కానీ మళ్ళీ గత రోజుల్ని తలపిస్తున్నాయా? మేడే చరిత్రని ఈరోజు కనిపించకుండా చేసేటువంటి ప్రయత్నాల్ని పాలక వర్గాలు పనిగట్టుకొని చేస్తున్నాయి. 8 గంటల దినమే మేడేకి స్ఫూర్తి. అంటే పని గంటలు మేడే అంటే 8 గంటల పని దినం. 8 గంటల పని దినం అంటే మేడే. ఓకే. మేడే అంటే కార్మిక పోరాటం. మేడే అంటే దోపిడికి వ్యతిరేక పోరాటం. మేడే అంటే పెట్టుబడిదారుకి వ్యతిరేక పోరాటం. మేడే అంటే అది ఒక పెద్ద వర్గ పోరాటం. ఈ వర్గ పోరాటం చేస్తేనే కార్మిక వర్గానికి విముక్తి కలుగుతుందనేటువంటి స్పృహ లేకుండా చేయాలి. కాబట్టి అందులో భాగంగా ఈరోజు బీజేపీ 10 సంవత్సరాల కాలం నుంచి పరిపాలిస్తున్నటువంటి అనేక విధానాలని, ముఖ్యంగా కార్మిక రంగంలో తీసుకొస్తున్నటువంటి సంస్కరణ పరిశీలిస్తే మేడేకి ముందున్నటువంటి పూర్వ పరిస్థితిలో తిరిగి పునరావృతం అవుతున్నట్టు కనిపిస్తుంది. ఉదాహరణకి 8 గంటల పనిదినం మేడే పనిదినం కోసం జరిగింది. ప్రపంచమంతా అంగీకరించి, ఇంటర్నేషనల్ ILO అంగీకరించి,
చట్టాలు చేసి అమలవుతున్నటువంటి 8 గంటల పని దినాన్ని ఈరోజు 12 గంటలకు మార్చాడు నరేంద్ర మోడీ. అంటే ఇప్పుడు అదే నరేంద్ర మోడీ గత సంవత్సరం మేడే ఒక కార్యక్రమంలో ఒక మాట అన్నారు. ఏంటంటే భారతదేశంలో మేడేకి సంబంధించి మనం అంత విశ్వాసంగా ఉండాల్సినటువంటి అంశం లేదు, మనం మేడేని అసలు జరుపుకోవాల్సిన అదే లేదన్న విధంగా మాట్లాడారు. అసలు దానిపైన ఏంటి, అసలు అలా మాట్లాడడానికి దాని ఆంతర్యం ఏంటంటారు? ప్రపంచంలో ఎక్కడైనా సరే ఉత్పత్తికి మూల కారణం సంపద సృష్టికర్తలు, శ్రమజీవులు, కార్మికులు. దీన్ని రివర్స్ చెప్పేటువంటి సిద్ధాంతం తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ పెట్టుబడిదారులే, అదాని అంబానీలే సంపదకు సృష్టికర్తలని చెప్పి అంటున్నటువంటి కాలం ఇది. ఇది ఒక విచిత్రమైన కాలం, ఇది ఒక వింత వాదన. దీన్ని ముందు దిశ పోవాలంటే, సమాజం అంతా కూడా మారాలంటే, నమ్మాలంటే మేడే చరిత్ర కూడా మసిపూసి మారేడుకాయలు చేయాలి. పెట్టుబడిదారులు ఇప్పుడు నరేంద్ర మోడీ కావచ్చు, గతంలో ఇంకొకటి కావచ్చు, మేడే సందర్భంగా ఆ రోజుల్లోనే 1885, 86, 90లో ఉన్నటువంటి పెట్టుబడిదారులు అయితేని మేడే చరిత్ర అనేటువంటిది సమాజంలో ఉండకూడదు, అది బతకూడదు అని చెప్పి మేడే చరిత్రని మసిపూసి మారేడుగా చేస్తాని కోసం ఆనాడు 1885లో మేడే ఇన్సిడెంట్ జరిగితే 8 సంవత్సరాల తర్వాత ఆనాడు ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడే మేడే మీద ఉత్సవాల మీద ఆంక్షలు పెట్టాడు. చాలా రాష్ట్రాల్లో మేడేని, చాలా దేశాల్లో అది మేడేని ఒక పోరాట దినంగా పరిగణిస్తలేదు. స్టిల్ టుడే ఈరోజు కూడా అమెరికాలో మే 1 అంటే అది రాయల్టీ డే, అది పోరాటం దినం కాదు, అది కార్మికులు సాధించుకున్న విజయం కాదు, అది 8 గంటలు కాదు, రాయల్టీ డే. ఆ రోజు మేడే సెలవు ఇస్తారు, సెలవు తీసుకుంటారు. కార్మిక వర్గం పిల్ల పాపలతో రాయల్టీ హాయిగా ఉండండి, రాయల్టీ డే. మేడేని గుర్తిస్తలేదు. ఓకే, ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కంటే ముందు నేను చెప్పదలుచుకుంది, కార్మిక సంఘాలన్నిటికీ మేడే ఆదర్శం. కార్మిక సంఘాలు ఎవడైనా ఏజెండాలతో ఉన్నా కానీ మేడే పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమాలను నడిపించాలి. కానీ ఈరోజు బిఎంఎస్ మే 1 మేడే కాదు, మేము మేడేని జరపము, మేడేని తిరస్కరిస్తాము. మేడే ఎప్పుడు అంటే సకల వృత్తులకు ఆయుధాలను సృష్టించినటువంటి విశ్వకర్ముడు, భగవాన్ విశ్వకర్ముడి జయంతి సెప్టెంబర్ 17. సెప్టెంబర్ 17వ తారీఖున మేడే జరపాలంటుంది బిఎంఎస్. అదొక కార్మిక సంఘం. అంటే మే రోజున మేడే జరపకూడదు, మే 1న అని చెప్పేసి ఒక వ్యతిరేకించేటువంటి కార్మిక సంఘంగా బిఎంఎస్ ఉంది, ఇప్పుడు చేస్తుంది, 17వ తారీఖు చేస్తుంది. మేడే రోజున 2023 మేలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ మేడే సందర్భంగా, ఈ మేడేలో భారతీయులకు సంబంధించిన అంశాలు ఏమీ లేవు, భారతీయ సంస్కృతిని ఉక్కుపెట్టేటువంటి అంశాలు ఏమీ లేవు, భారతీయులకు స్ఫూర్తినిచ్చేటువంటి అంశాలు ఏమి లేవు. భారతదేశం ముందుకు పోవాలంటే, సమాజ అభివృద్ధికి కావాలంటే మనం భగవాన్ విశ్వకర్ముడిని నమ్ముకోవాలి, పూజించాలి. భగవాన్ విశ్వకర్ముడి జయంతి జరిపి దాన్ని నమ్ముకుంటే, ఆ రోజు మేడేగా కార్మిక వర్గం కార్మిక దినోత్సవంగా జరిపితే ఈ సమాజం ముందుకు పోతుందని చెప్పాడు. అంటే అమెరికాలో జరిగే కంటే ముందే ఇక్కడ మన ఔరాలో కూడా జరిగింది కదా, రైల్వేలో జరిగింది. మరి ఆ విషయం మన ప్రధాని మోడీకి తెలియదు అంటే ప్రధాని మోడీకి చాలా తెలిసి, వీళ్ళంతా తెలవకేం కాదు, అదే తెలిసి చరిత్రని మరుగున పెడతాని కోసం, కార్మిక వర్గం యొక్క మెదళ్లలో భావవాదం, అశాస్త్రీయ భావాలని చొప్పించడం కోసం, పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనం రక్షించడం కోసం చేస్తున్నటువంటి తంతు ఇది. ఓకే, అసలు విశ్వకర్ముడు యొక్క జయంతి మేడేలో విశ్వకర్మలు ఏంటి? మేడే విశ్వకర్ముడు మేడే కోసం ఏం చేశాడు? అంటే కార్మికుల కోసం ఏం చేశాడు? ఆయన చేసింది ఏం లేదు, కార్మికుడి కోసం చేయకుండా మరి ఆయన ఒక భగవంతుడు. దేవతలందరూ వినియోగించేటువంటి ఆయుధాలని ఆయనే తయారు చేశాడు. ఓకే, ఇప్పుడు శ్రమజీవులకి కావాల్సింది ఆయుధం. కుమ్మరైన తయారు చేయడానికి సాలె కావాలి, కమ్మరైన తయారు చేయడానికి కొట్టే కొలివి కావాలి, మాదిగైన తయారు చేయడానికి గూటం కావాలి,
లేకపోతే ఇంకో చేనేత కార్మికుడు పనిచేయడానికి ఛాన్సా కావాలి. ఇట్లా ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క పరికరం కావాలి కాబట్టి పరికరాల్ని కనిపెట్టింది, సృష్టించింది ఈ భగవాన్ విశ్వకర్ముడు కాబట్టి దీన్ని జరపాలని చెప్తున్నారు. అంటే విశ్వకర్ముడు చేసినటువంటి ఏ పోరాటం కాకుండా అసలు ఓన్లీ విశ్వకర్ముడు ఆయుధాలు అనేటువంటి వాడు ఎవడో తెలియదు, జనాలకి తెలియకపోయినప్పటికీ ఆయన పేరెందుకు ముందుకు తీసుకొస్తా ఉన్నారు ఇప్పుడు, అంటే ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? అంటే ఇప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగి ఆధునిక సమాజంలో ఉన్నటువంటి కాలంలోనే ప్లాస్టిక్ సర్జరీ ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ సమయంలో ప్లాస్టిక్ సర్జరీ ఇప్పుడు చేయడం ఏంది, పురాణాల్లోనే ఉందని చెప్పి వాదించినటువంటి మూర్ఖులు వీళ్ళు. ఓకే, అంటే భారతదేశంలో మేడేని జరపకుండా చేయాలనేటువంటి ఆలోచనలు వాళ్ళు ఏమైనా ఉన్నారంటారా? అంటే ఒక భారతదేశంలో జరగకపోతే ప్రపంచం అంతా కూడా మేడే జరుపుతుంది కదా. నరేంద్ర మోడీ కావచ్చు, బిఎంఎస్ కావచ్చు, లేకపోతే కొన్ని ప్రభుత్వాలకి తొత్తులుగా ఉండేటువంటి బూర్జువా కార్మిక సంఘాలు కావచ్చు, ఎవడు ఆపినా కానీ మేడే ఆగదు. ఓకే, అంటే ఇప్పుడు కొంతమంది అపోహలు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్ల సందర్భంగా మనం మేడే జరుపుకోవచ్చా జరుపుకోవద్దా అనే దానికి కూడా కొంతమందికి మొన్న ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ఆల్రెడీ జరుపుకోవచ్చు అనేది చెప్పేసింది, మనకి ఉత్తర్వు కూడా ఇచ్చేసింది. మనం మేడే గతంలో ఎలా జరుపుకున్నామో ఇప్పుడు కూడా మేడే వారోత్సవాలు కానీ మేడే కార్యక్రమం కానీ మేడే జెండా ఎగరేయాలను జరుపుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. కానీ ఇంకా కొంతమందికి అపోహలు ఉన్న తరుణంలో మీరు కార్మికులకు కానీ శ్రామిక వర్గానికి చెప్పాల్సింది, మేడేకి వారసులైనటువంటి ఏ కార్మిక సంఘం అయినా ఏ కార్మిక నాయకుడైనా ఎవరో ఒకరు ఆంక్షలు పెడతారు, ఆంక్షల వల్ల మేడే జరుగుదా జరగదా అనేటువంటి అనుమానాలు పడ్డ వంటినే వాళ్ళు మేడేకి వారసులు కాదు. ఓకే, అనేక నిర్బంధాలని అనేక ఆంక్షలని ఉల్లంఘించి ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి ఆనాటి పాలక వర్గాలతో పోట్లాడి తుపాకీ గుండ్లకి ఎదురు నిలిచి కార్మికుల కోసం హక్కులు సాధించినటువంటి డే మేడే. దీనికోసం కాబోవా ఈసీ ఎన్నికల కమిషన్ ఆంక్షలు పెట్టినా, ప్రభుత్వం ఆంక్షలు పెట్టినా, అక్కడ నరేంద్ర మోడీ ఆంక్షలు పెట్టినా, ఇక్కడ రేవంత్ రెడ్డి ఆంక్షలు పెట్టినా, CI2 మాత్రం ఈ మేడేలో ఎలాంటి శశబిషం లేకుండా మేడేని ఎన్నికలు లేని సమయంలో ఎట్టే జరిపామో అంతకంటే రెట్టింపుగా జరపడానికి కార్యకర్తలందరూ కూడా సన్నద్ధమయ్యారు. కార్మిక సంఘాలు కూడా మీరు విషయాలు లెక్కబడుతున్నారు, అది సరైనది కాదు. రెండోది మేడే రోజు ఎవరైనా సరే ఏ కార్మిక సంఘమైనా మేడే జరిపేటువంటి ఎవరైనా సరే అది ఎర్రజెండా ఎగరేయాలి. ఓకే, ఎర్రజెండా రక్తపు మడుగుల్లో నుంచి కార్మిక వర్గం నాయకుల యొక్క రక్త మడుగులో తడిసి కార్మికుల కోసం కార్మిక హక్కుల కోసం అది నింగికి ఎగిరినటువంటి జెండా. అది ఎర్రజెండే మేడేకి సింబల్. కానీ ఈరోజు కొంతమంది బూర్జువా ట్రేడ్ యూనియన్లు, పాలకవర్గాల తొత్తులు ఉండేటువంటి ట్రేడ్ యూనియన్లు పెద్ద పెద్ద పోస్టర్లు ఎత్తున్నాయి, మేడేని జయప్రదం చేద్దామని కరపత్రాలు వేస్తున్నాయి, ప్రచారం చేస్తుంది, ఫ్లెక్సీల మీద ఫోటోలు వేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా ఎవరైనా ఎదుర్కోవచ్చు. మేడేకి సంబంధం లేదా అనేటువంటిది నిమిత్తలేదు. కార్మిక వర్గ పోరాటాల పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాడు, శ్రమని గౌరవించేటువంటి వాడు, దోపిడీని వ్యతిరేకించేవాడు ఎవరైనా మేడే జరుపుకోవచ్చు. కానీ మేడే జరుపుతున్నాం, మేడే పేరు మీద ఈరోజు ఎర్ర జెండాలు ఎగరేయకుండా వారి యొక్క సొంత జెండాలు, పార్టీ జెండాలు ఎగరేస్తున్నారు. మేడే రోజు కాంగ్రెస్కి ఉన్నటువంటి INTC సంఘం ఏం జెండా ఎగరేయాలి? ఎర్ర జెండా ఎగరేయాలి. మన రాష్ట్రంలో మేడే రోజు తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి TNTC ఏ జెండా ఎగరేయాలి? ఎర్ర జెండా ఎగరేయాలి. TRSకి అనుబంధంగా గతంలో TRSకేవి, ఇప్పుడు BRSకేవి ఏ జెండా ఎగరేయాలి? ఎర్ర జెండా ఎగరేయాలి. వీళ్ళందరూ కూడా ఎర్ర జెండాలను పక్కన పెట్టి వాళ్ళ యొక్క పార్టీ జెండాలని పంచరంగ జెండాలు ఎగరేస్తున్నారు. ఓకే, ఇది కూడా మేడేకి ద్రోహం చేసినట్టే. నిజమైన కార్మిక సంఘాలకి ప్రతినిధులైతే, నిజమైనటువంటి కార్మిక నాయకులైతే మీరు రోజువారీ కార్యక్రమాల్లో మీ జెండాని మీరు ఆవిష్కరించుకోండి, మీ జెండాను వాడుకోండి. మేడే రోజు కూడా పాలక వర్గాలు ఏం చేస్తున్నాయో మేడే చరిత్రని వక్రీకరించడానికి
మేడే చరిత్రకి మసిపూసి మారేడుగా చేస్తానికి నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడో మీరు కూడా అదే చేస్తున్నారు. ఇది సరైనది కాదు. వామపక్ష ట్రేడ్ యూనియన్లో కూడా కొన్ని ఒక ట్రెండ్స్ ఉన్నాయి. వామపక్ష ట్రేడ్ యూనియన్లు కూడా సంస్కరణవాదం వైపు వెళ్తున్నాయి. మేడే రోజు జెండా దిమ్మలకి కొబ్బరికాయలు కొడుతున్నారు. మేడే రోజు జెండాలకి అగరబత్తీలు వెలిగిస్తున్నారు. మేడే రోజు కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నారు. మేడే రోజు భారతదేశం పురుషాధిక్య సమాజం, పురుషాధిక్యత కనబడుతుంది. కానీ ఒక విప్లవ కార్మిక సంఘాలలో కూడా పురుషాధిక్యత కనబడుతుంది. ఎక్కడ జెండా చూసినా, ఎక్కడ ఏది చూసినా కానీ పురుషుల జెండాలు ఎగరేస్తున్నారు. అంటే ఇవన్నీ అంటే కొబ్బరికాయలు కొట్టడం కావచ్చు, అగరబత్తీలు పెట్టడం కావచ్చు, అవన్నీ వ్యతిరేకం అంటారా? అగరబత్తి పెట్టడం కావచ్చు, లేకపోతే సన్మానం చేయడం కావచ్చు, సెలవులు కప్పుకోవడాలు కావచ్చు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఒక సంస్కృతి అనే పేరు మీద మూఢ ఆచారాలని, భావవాదాలని చొప్పించే ప్రయత్నం ఇది. ఓకే, అవన్నీ చేయకూడదు అంటారా? చేయకూడదు. అది అసలు సిసలైనటువంటి మేడే వారసులు ఈరోజు ప్రత్యామ్నాయ సంస్కృతి అంటే తిరోగమన ఆలోచనలు ఉన్నటువంటి ఆలోచనల్ని ఆచరిస్తున్నారు. పురోగమనమైనటువంటి ఆలోచనలు చేయాలి, ప్రత్యామ్నాయ సంస్కృతి తీసుకురావాలి. మేడేలో జరుగుతున్నటువంటి ఈ అపశృతులన్నిటి కూడా తొలగించే పద్ధతుల్లో మేడేని కూడా సంస్కరించాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇది చేస్తే కొబ్బరికాయ కొట్టగానే ఏం గుర్తొస్తుంది? దేవుడు గుర్తొస్తాడు. దేవుడు గుర్తొస్తే ఉంది మనం కూడా దేవుడిని పూజించాలి. మనం కూడా మేడే. మనం పోరాటం ఎర్రజన పట్టుకోవాల్సిన అవసరం లేదు, మనం సంఘటితం కావాల్సిన అవసరం లేదు, మనం పోరాడాల్సిన అవసరం లేదు, ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. మొక్కితే మనకు అంటే కార్మికుల్ని స్మరించుకోవట్లేదా? అంటే మనం మేడే కోసం ఆ రోజు పోరాటం చేసినటువంటి కార్మికుల్ని వాళ్ళని స్మరించుకోవడం కానీ, వాళ్ళని అక్కడ నివాళులు అర్పించడం కానీ ఏం చేయట్లేదు. కార్మికుడికి స్మరణ కోసమే ఎర్ర పతాకాన్ని ఆవిష్కరిస్తున్నాం, విప్లవ జేజేలు తెలియజేస్తున్నాం, నీ ఆశయాన్ని సాధిస్తామని చెప్తున్నాం, నీ బాటలో నడుస్తామని చెప్తున్నాం. దట్ ఈస్ ఎనఫ్. ఓకే, వాళ్ళేం కోరుకోలే మేము ఈ పోరాటంలో చనిపోతున్నాం, మీరు మాకు బాగా కొబ్బరికాయలు కొట్టండి, బాగా పూలదండలు వేయండి, బాగా సంబరాలు చేసుకోండి అని వాళ్ళు ఏమనుకోలే. వాళ్ళు ఏమన్నారంటే పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప, పోరాటంలోకి వెళ్ళండి, సంఘటితం కాండి, ప్రపంచ కార్మికులు ఏకం చేయండి, ఈ పెట్టుబడిదారి వ్యవస్థని కూల్చండి, కార్మిక వర్గ రాజ్యాన్ని తీసుకురండి అని చెప్పారు. స్పేస్ కూడా ఏమన్నా అంటే ఇంతటితో ఆగకండి, ముందుకెళ్ళండి అని చెప్పారని మీరు చెప్పారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి విధి విధానాలన్నింటినీ మారుస్తున్నాయి అంటున్నారు కదా. ఇప్పుడు మా వీక్షకులకు కానీ ప్రేక్షకులకు కానీ మీరు కార్మికులకు ఇచ్చేటువంటి ఇంకేమన్నా విషయాలు ఉన్నాయా? 138వ మేడే సందర్భంగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి. మేడే కంటే ముందున్నటువంటి పరిస్థితులు ఈరోజు పునరావృతం అవుతున్నాయి. ఆ పునరావృతం కాకుండా పోరాటాలని ఉధృతం చేయాలి, ఐక్య పోరాటాన్ని ఉధృతం చేయాలి. కేవలం కార్మిక వర్గం పోరాడినంత మాత్రంలో భారతదేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నటువంటి విధానాలు వెనకపోవు. భారతదేశంలో మేడే హక్కుల్ని, మేడే స్ఫూర్తిని అంటే పని గంటలు కావచ్చు, ప్రాతినిధ్య హక్కు కావచ్చు, బేరసారాల హక్కు కావచ్చు, కార్మిక సంక్షేమం కావచ్చు, ఇవన్నీ రక్షించబడాలంటే కేవలం కార్మిక వర్గం పోరాటమే కాదు, ఇతర వర్గాల్ని, శ్రామిక వర్గాలను కూడా కలుపుకొని పోరాటాలని ఉధృతం చేయాలి. అది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులకు కూడా ఈ పోరాటాలు తీసుకురావాలి. రైతులు, వ్యవసాయ కూలీలను కూడా సంఘటితం చేయాలి. వీటితో పాటు ఇప్పుడు 18వ లోక్సభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ 18వ లోక్సభ ఎన్నికల్లో మేడే అమరవీరుల యొక్క పోరాటాలకి, ఆశయాలకి తూట్లు పొడుస్తున్నటువంటి, మతోన్మాదాన్ని రెచ్చగొట్టి, కులోన్మాదాన్ని రెచ్చగొట్టి, కార్మిక వర్గ ఐక్యతని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీని అధికారంలో రాకుండా ఈ ఎన్నికల్లో ఓడించడమే మేడే అమరవీరులకు నిజమైనటువంటి నివాళులు. కాబట్టి మళ్ళీ బీజేపీ ఎన్నికల్లో గెలిస్తే మన దేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలు సంపూర్ణంగా రద్దు కావడం, ఇప్పటికే తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లని అమలు చేయడం, రాజ్యాంగాన్ని రద్దు చేయడం, రిజర్వేషన్లని రద్దు చేయడం, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం, దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టడం అనేటువంటిది
తప్పనిసరి నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ చేస్తుంది. కాబట్టి దేశాన్ని రక్షించడం కోసం, ప్రజల్ని కాపాడడం కోసం 18వ లోక్సభ ఎన్నికల్లో సిపిఎం పార్టీ పోటీ చేసేటువంటి భువనగిరి నియోజకవర్గంలో సిపిఎం పార్టీకి ఓట్లు వేయాలని, అదేవిధంగా రాష్ట్రం మొత్తంలో కూడా బీజేపీకి చెక్ పెట్టే పద్ధతిలో బీజేపీని కార్పొరేట్ మతోన్మాద బీజేపీని ఓడించాలని చెప్పి ఈ మేడే సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం. మేడే అంటే ఒక పండగలా కాకుండా అసలు ఎంతమంది కార్మికులు అమరులై కార్మిక హక్కులని, కార్మిక చట్టాలని 12 గంటలు కాదు 18 గంటలు చేసినటువంటి సమయంలో దాన్ని 8 గంటలకి తగ్గించి ఆ యొక్క పోరాటాన్ని ఒక మన ప్రపంచంలో జరిగే అందరూ అమెరికా చికాగో అంటారు తప్ప భారతదేశంలో కూడా మొదలైంది ఈ పోరాటం జరిగింది అనేటువంటి దానికి ఎలా జరిగింది ఏంటి అనేటువంటి విషయాల్ని మనకి కులంకుశంగా వివరించినటువంటి పాలడుగు భాస్కర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.